అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానం ఎలా పేలిపోయింది, పేలిపోవడానికి గల కారణం ఏందనేది ఇన్డెప్త్గా చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. రకరకాల మీడియా ఛానల్లో రకరకాల కథనాలు వస్తున్నాయి. అసలు జరిగినటువంటి కార్యక్రమం ఏందనేది పిన్ టు పిన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. అజిత్ పవార్ ముంబై ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయింది. అజిత్ పవార్ ముంబై ఎయిర్పోర్ట్ నుండి బారామతి కాన్స్టిట్యున్సీకి పోతున్నాడు. బారామతి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో అజిత్ పవార్ ల్యాండ్ కావాలి. ఆ ఫ్లైట్ కూడా అది లియర్ జెట్కి సంబంధించినటువంటి 45 XR మోడల్ డబుల్ ఇంజన్కి సంబంధించినటువంటి ఫ్లైట్. ఆ ఫ్లైట్ ఇదే అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఆయన పోయినటువంటి ఫ్లైట్. సో సేమ్ ఫ్లైట్, ఇదే ఫ్లైట్, ఇలాంటి ఫ్లైటే 2023లో కూడా ఒక సంఘటన జరిగింది. 2023లో కూడా ఒక ఫ్లైట్కి సంబంధించి ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయింది, కానీ ప్రాణాలకేం ముప్పు కాలేదు, కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఈ ఫ్లైట్కి సంబంధించినటువంటి ఓనర్ల వివరాలు తెలుసుకుంటే విఎస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పి ఢిల్లీలో ఉంటుంది కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా లీజుకి ఇస్తారు. అంటే నార్మల్గా బిజినెస్కి సంబంధించినటువంటి వాళ్ళు వివిఐపీలు లీజుకు తీసుకుపోతారు. గంటకో 2 గంటలకో 3 గంటలకో జర్నీ చేయడానికి లీజుకు తీసుకుపోతారు. లీజుకు దాదాపు 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలతో కూడినటువంటి అంశం ఉంటుంది. ఈ ఫ్లైట్ కూడా వెరీ ఎక్స్పెన్సివ్. అట్లనే ఈ ఫ్లైట్ చాలా సేఫ్టీ ఫ్లైట్ అట, సెక్యూర్ ఫ్లైట్ అట. ఈ ఫ్లైట్కి సంబంధించినటువంటి వేరియేషన్స్ నేను చూసినప్పుడు షాక్ అయిపోయాను. లియర్ జెట్ 45 ఏరోప్లేన్ అంటే చార్టర్డ్ ఫ్లైట్ ఇది. ఈ ఫ్లైట్కి సంబంధించిన వ్యవహారం మనం చూసుకుంటే గంటకు 860 కిలోమీటర్ల దూరంతో పోతుందట. గంటకు 860 కిలోమీటర్లు దూసుకుపోతుందట ఈ ఫ్లైట్. సుమారు 51,000 ఫీట్స్ హైట్ ఎగురుతుందట ఈ ఫ్లైట్. సాధారణంగా ఏ ఫ్లైట్ కూడా అంత ఎత్తుకు ఎగరదు, కానీ ఈ ఫ్లైట్ మాత్రం అంత ఎత్తుకు ఎగురుతుందట. 2004లో మాడిఫై చేసింది ఫ్లైట్ని, 2004లో స్టార్ట్ చేసిన ఫ్లైట్ని. 2023లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫ్లైట్కి సంబంధించి. 2023 తర్వాత ఇప్పుడు మళ్ళీ 2026 జనవరిలో 28కు ఈరోజు జరిగినటువంటి ఘటన. ఏకంగా అజిత్ పవార్ ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి. ఇక ఫ్లైట్కి సంబంధించినటువంటి ఇంకో వేరియేషన్ ఏంటంటే ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఆ ఫ్లైట్కి ఫ్యూయల్ ఒక్కసారి నింపితే దాదాపు 3700 కిలోమీటర్లు నాన్ స్టాప్ పోతుందట. 3700 కిలోమీటర్లు ఇక్కడ నుండి అమెరికా పోవచ్చు, ఏ విదేశానికి కూడా పోవచ్చు అన్నట్టు. అంత కెపాసిటీతో కూడినటువంటి ఫ్లైట్, వెరీ ఎక్స్పెన్సివ్, కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో కూడినటువంటి ఫ్లైట్, వెరీ లగ్జరీ ఫ్లైట్ అట, వెరీ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఫ్లైట్ అట. మరి అలాంటి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఫ్లైట్ ఎట్లా కూలిపోయింది, కూలిపోవడానికి గల కారణం ఏంది, ఆ అంశాలు కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి ఒక సీసీటీవీ కెమెరా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఇది ఎప్పుడైతే ఫ్లైట్ కుప్ప కూలిపోయిందో, కుప్ప కూలిపోయినప్పుడు సంబంధించినటువంటి విజువల్, ఆ పక్కనే ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్లో రికార్డ్ అయినటువంటి విజువల్ ఇది. ఆ బంక్లో రికార్డ్ అయినటువంటి విజువల్లో ఆ ఫ్లైట్ కుప్ప కూలిపోవడం, ఒకేసారి నిప్పులు రావడం, పెద్ద ఎత్తున శబ్దం రావడం, ఆ ఫ్లైట్కి సంబంధించినటువంటి పొగలు బయటికి రావడం కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు. దాదాపు 8 గంటల 45 నిమిషాల 48 సెకండ్లకు సంబంధించినటువంటి ఆ టైమింగ్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఒకసారి చాలా క్లియర్గా సీసీ కెమెరా విజువల్ చూసుకుంటే ఇక్కడ మీకు కనబడుతుంది ఆ ఫ్లైట్కి సంబంధించినటువంటి వ్యవహారం. సో అశోకన్న ఒకసారి మీరు జూమ్ చేసి చూపించే కార్యక్రమం చేయండి అవసరం అనుకుంటే. సో ఇక్కడ చాలా క్లియర్గా మీకు ఇక్కడ కనబడుతుంది ఈ షాప్ వెనకాల ఒకేసారి నిప్పులు రావడం. ఎస్, మీరు చూస్తున్నారు కదా, క్లియర్గా కనబడ్డది కదా. ఇక్కడ కంప్లీట్గా నల్ల పొగలు కంప్లీట్గా కనబడ్డటువంటి పరిస్థితి, నిప్పు రావడం, ఒకేసారి పెద్ద శబ్దం రావడం ఇక్కడే ఈ ప్రాంగణంలోనే జరిగినటువంటి పరిస్థితి. దాదాపు టైం కూడా చూసుకుంటే 8 గంటల 46 నిమిషాల 14 సెకండ్లు. ఆ టైంలో ఈ ఫ్లైట్ ఒకేసారి పేలిపోయిన పరిస్థితి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ నిప్పులు రావడం గమనిస్తూ ఉన్నారు మీరు. వెనకాల కంప్లీట్గా దట్టమైనటువంటి నల్ల పొగ రావడం కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. సో ఇది ఎక్కడో కాదు, సేమ్ అక్కడే బారామతికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ. అంటే అజిత్ పవార్కి సంబంధించినటువంటి సొంత నియోజకవర్గంలోనే అజిత్ పవార్ ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి. దాదాపు 6 సార్ల డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిండు, 7 సార్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అజిత్ పవార్ మొత్తానికి ఈరోజు ప్రాణం కోల్పోయినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ ఫ్లైట్లో సుమారు 8 నుండి 9 మంది కూర్చుంటారు. అజిత్ పవార్ జర్నీ చేస్తున్నటువంటి ఈరోజు ఈ ఫ్లైట్లో సుమారు 6 మంది ఉన్నారు. ఆ 6 మందిలో అజిత్ పవార్, ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి, అజిత్ పవార్తో పాటు వాళ్ళ పిఆర్ఓ ఉన్నాడట, తర్వాత ఓ పిఎస్ఓ ముంబైకి సంబంధించి విజిత్ జాదవ్ అని చెప్పి ఆయన కూడా ఉన్నాడు, కెప్టెన్
అంటే ఎవరైతే పైలట్ ఉన్నాడో కెప్టెన్ సుమిత్ కపూర్ ఉన్నారు, తర్వాత కో కెప్టెన్ శాంభవి ఉన్నారు, తర్వాత పింకీ మాలిత్ అని చెప్పి ఫ్లైట్కి సంబంధించినటువంటి అటెండెంట్, దాదాపు 6 మంది ఉన్నారు. ఆ ఫ్లైట్లో 6 మంది అక్కడికక్కడే ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి. మాంసపు ముద్దలులాగా వాళ్ళు రాలిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ విజువల్స్ అన్ని చూస్తున్నప్పుడు నిజంగా కన్నీళ్ళు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఎవరికి ఇట్లా రాకూడదు, పగవాళ్ళకైనా సరే మనం ఎవరినైతే మనం ఎవరి మీద అయితే కోపంగా ఉంటామో పగతో ఉంటాం వాళ్ళకు కూడా ఇలాంటి స్థితి రాకూడదు, వాళ్ళకు కూడా ఇంత ఘోరమైనటువంటి చావు రాకూడదు అని చెప్పి చాలామంది బయట మాట్లాడుకుంటున్నారు. అజిత్ పవార్ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసినటువంటి వ్యక్తి, చాలా కీలకమైనటువంటి వ్యక్తి అజిత్ పవార్. అలాంటి అజిత్ పవార్ ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం అంటూ కూడా అనేక రకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అజిత్ పవార్ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసినటువంటి వ్యక్తి. ఆయన కూడా బారామతికి పబ్లిక్ మీటింగ్కి పోతా ఉన్నాడు. జిల్లా పరిషత్కి సంబంధించిన ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఎలక్షన్ ప్రచారానికి అజిత్ పవార్ పోతున్నాడు. ఆయన సొంత నియోజకవర్గం నుండే స్టార్ట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో పోతున్నాడు. అక్కడ నుండి రేపు ఎల్లుండి ఇంకా భారీ బహిరంగ సభలు ఉన్నాయి. అసలు ఎట్లా జరిగింది ప్రమాదం? ఒకసారి మీరు ఎయిర్పోర్ట్ నుండి, ముంబై ఎయిర్పోర్ట్ నుండి బారామతికి అజిత్ పవార్ ఎప్పుడు రీచ్ అయ్యిండు, అసలు ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అనేది మనం పిన్ టు పిన్ డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, దాదాపు ముంబై ఎయిర్పోర్ట్ నుండి 8:05 ఫ్లైట్ ఎక్కడికి, రన్వే మీదకి వచ్చింది. ముంబై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ రెడీగా ఉంది. అజిత్ పవార్ 8:10 రెడీగా ఉండదు అన్నట్టు. 8:05 ఫ్లైట్ రన్వే మీద ఉంటే అజిత్ పవార్ 8:07 ఆయన ఫ్లైట్ ఎక్కిండట. 8:10 ఫ్లైట్ ఫ్లై అయింది. అంటే మొత్తానికి టేక్ ఆఫ్ చేసి అక్కడ నుండి ఫ్లైట్ రన్వే మీద నుండి టేక్ ఆఫ్ అయింది, పైకి ఎగిరింది. సుమారు 20 నిమిషాల పాటు ఫ్లైట్ రన్ అయిందట. 20 నిమిషాల పాటు ఫ్లైట్ ఫ్లై అయింది. అంటే ముంబై ఎయిర్పోర్ట్ నుండి బారామతి ఎయిర్పోర్ట్కు రావడానికి సుమారు ఫ్లైట్ 20 నిమిషాల పాటు జర్నీ చేసింది. ఎన్ని కిలోమీటర్లు పోయింది ఫ్లైట్ 20 నిమిషాలలో అంటే 251 కిలోమీటర్లు ఫ్లైట్ జర్నీ అయినటువంటి పరిస్థితి. సో దాదాపు ఈ ఫ్లైట్లో 6 మంది కూర్చున్నారు, 6గురు. సో 6గురు అజిత్ పవార్తో పాటు పైలట్, కో పైలట్, తర్వాత అటెండెంట్ ఉన్నారు, తర్వాత ఫ్లైట్కి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళు ఉన్నారు, తర్వాత అజిత్ పవార్కి సెక్యూరిటీగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ పిఆర్ఓ కూడా అదే ఫ్లైట్లో ఉన్నారు. అయితే 8:10 గంటలకు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే సుమారు 20 నిమిషాల పాటు ఫ్లైట్ ఫ్లై అయింది. 251 కిలోమీటర్లు ఫ్లైట్ పోయింది ముంబై ఎయిర్పోర్ట్ నుండి బారామతి ఎయిర్పోర్ట్కి. ఈ ఫ్లైట్ బారామతి ఎయిర్పోర్ట్కి 8:30 దిగాలి, అంటే ల్యాండ్ కావాలి, ఆ రన్వే మీదకి వెళ్ళిపోవాలి. అయితే 8:30 ల్యాండ్ కావాల్సినటువంటి ఫ్లైట్ కాస్త 15 నిమిషాల పాటు డిలే అయింది. ఈ 15 నిమిషాలు ఏం జరిగింది? 8:30కి ల్యాండ్ కావాల్సినటువంటి ఫ్లైట్ 8:45 ల్యాండ్ చేయడానికి ఆ పైలట్లు ట్రై చేశారు. ల్యాండ్ చేయడానికి ట్రై చేసినటువంటి నేపథ్యంలోనే దాదాపు 16 సెకండ్లకు ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. అంటే పైనే క్రాష్ అయిపోయింది, దిగేసరికి కంప్లీట్ పేలిపోయింది ఫ్లైట్. అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఈ 15 నిమిషాల పాటు ఏం జరిగింది? ఇప్పుడు ఇదే పెద్ద మిస్టరీ లెక్క కనబడుతున్నటువంటి పరిస్థితి. సుమారు 20 నిమిషాలు ఫ్లై అయింది ఫ్లైట్, 251 కిలోమీటర్లు ముంబై ఎయిర్పోర్ట్ నుండి బారామతి ఎయిర్పోర్ట్కి రావడానికి. మరి 8:30కే ల్యాండ్ చేయాల్సినటువంటి ఫ్లైట్ని ఎందుకు వీళ్ళు 8:45 దాకా డిలే చేసిరు? ఆ 15 నిమిషాలు ఏం జరిగిందట అంటే, వాస్తవానికి ఏటీసీ, మీ అందరికి తెలుసు, ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏటీసీ అని ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ఈ ఏటీసీ మీరు ఎక్కువ ఎయిర్పోర్ట్లో చూస్తూ ఉంటారు, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్లో మీరు చూస్తూ ఉంటారు. ఇదే ఏటీసీ, మనం పోయినప్పుడల్లా ఇది కనబడుతూ ఉంటుంది. దీంట్లోనే కంప్లీట్గా ఏటీసీ ఎయిర్ కంట్రోల్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కంప్లీట్గా దీంట్లోనే పనిచేస్తూ ఉంటారు. కంట్రోల్ రూమ్ అంటారు. సో వాళ్ళకి సిగ్నల్స్, ట్రాఫిక్కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇదే లోపటంతా కూడా వ్యవస్థిత నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు చూస్తారు, కంప్లీట్గా వాళ్ళతో మాట్లాడతారు, ఎవరితో లోపల ఉన్నటువంటి పైలట్లతో డిస్కస్ చేస్తారు, ఏం జరుగుతుంది ఫ్లైట్లో, సిగ్నల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, సో మీరు ల్యాండింగ్ ఎప్పుడు చేయాలి, టేక్ ఆఫ్ ఎప్పుడు చేయాలి, ఏం కథ అనేది మొత్తం కూడా రన్వే పైకి ఎప్పుడు రావాలనేటటువంటి ప్రతి అంశం పైన
వాళ్ళు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తారు, ఇక్కడ నుండే ఆపరేటింగ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. కంప్లీట్గా వాళ్ళ ముందు మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్లోనే వాళ్ళు చూసుకుంటారు, మ్యాప్లోనే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తారు. కంప్లీట్గా అక్కడ ఫ్లైట్లో బ్లాక్ బాక్స్ ఉంటుంది, ఆ బ్లాక్ బాక్స్లో అన్ని అంశాలు రికార్డ్ అవుతాయి. వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు, పైలట్లు మాట్లాడేటటువంటి మాటలు అంతా కూడా కాపీ పేస్ట్ అని చెప్పి వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా బ్లాక్ బాక్స్లో కంప్లీట్గా రికార్డ్ అవుతుంది. అయితే ఈ ఏటీసీ ఏం చెప్పిరట అంటే, లేదు ఇప్పుడు మీరు ల్యాండ్ చేయొద్దు, మేము చెప్పినప్పుడు ల్యాండ్ చేయండి. ఆల్రెడీ వాళ్ళు ల్యాండ్ చేయడానికి 8:30 కిందికి దించడానికి రెడీగా ఉన్నారు. ఫ్లైట్ని రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కుదరదు, ఇప్పుడు వద్దు, ఆగండి అని చెప్పేసరికి వాళ్ళు ఇట్లా కిందికి దించబోయి మళ్ళీ పైకి లేపిరట. ఏది సంబంధించిన చార్టెడ్ ఫ్లైట్ ఆల్రెడీ బారామతి ఎయిర్పోర్ట్ కిందికి దించడానికి ట్రై చేసి మళ్ళీ పైకి లేపి పైకి వెళ్ళిపోయారు. దాదాపు పైన 15 నిమిషాల పాటు తిప్పినారట. 15 మినిట్స్ ఫ్లైట్ ఫ్లై అయింది పైన. ఆ 15 మినిట్స్ తర్వాత కరెక్ట్ 8:45 కిందికి దించుతున్నటువంటి సమయంలో ఎక్కడ తప్పిదం జరిగింది, ఎక్కడ లోపం జరిగింది అనేది ఒకసారి మనం గమనిస్తే, సో ఏదైతే ఫ్లైట్ బారామతి ఎయిర్పోర్ట్లోకి దిగాలి, ఇది రన్వే, ఈ రన్వే మీదకి ఫ్లైట్ రావాలి. రన్వే నుండి ఇక్కడ నుండి ఫ్లైట్ బారామతి ఎయిర్పోర్ట్ దగ్గరికి ఇక్కడికి రావాలి. ఇక్కడ అజిత్ పవార్ దిగి వెళ్ళిపోవాలి వాస్తవానికి. అయితే ఈ రన్వే దగ్గరికి వస్తున్నటువంటి నేపథ్యంలోనే దాదాపు 8:45 ఆ ఫ్లైట్ వాళ్ళు కిందికి ల్యాండ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో దాదాపు ఇక్కడ నుండి ఒక 160-170 మీటర్ల దూరంలోనే, అంటే సుమారు ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ ఆ ఫ్లైట్ని ల్యాండ్ చేసేసినారు. అంటే వాళ్ళు ఏమంటున్నారు, కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే, కిందికి దించుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకో కనపడలేదు, ముంగటంతా కూడా అంత బ్లర్ అయిపోయింది, కనబడలేదు కాబట్టి అక్కడే టేక్ ఆఫ్ అయిపోయింది అని కొంతమంది చెప్తారు. లేదు ఇంజన్ ఆఫ్ అయిపోయిందని కొంతమంది చెప్తారు, ఇంకేదో సాంకేతిక లోపం వచ్చిందని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఏటీసీ కూడా నార్మల్గా ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ఖచ్చితంగా మాట్లాడతారట వాళ్ళతో. అసలు ఫ్లైట్ ఏం జరుగుతుంది, ఏం కథ, ఏంది వ్యవహారం, పైన ఎందుకు తిప్పుతున్నారు, కిందికి రండి, కింద మీరు ల్యాండ్ చేయండి, దించండి అని చెప్పి ఏటీసీ కంట్రోల్ వాళ్ళు కూడా ఇక్కడ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నటువంటి పైలట్లతోటి కంట్రోల్ రూమ్ నుండి కంప్లీట్గా మాట్లాడతారు, వాళ్ళతో డిస్కస్ చేసే కార్యక్రమం చేస్తారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా బ్లాక్ బాక్స్లో కంప్లీట్గా రికార్డ్ అవుతుంది. అసలు వీళ్ళు ఎవరైతే పైలట్లు ఉన్నారో పైలట్లు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు, ఏటీసీతో ఏం మాట్లాడుతున్నారు, ఏటీసీ వాళ్ళు పైలట్లకు ఏం చెప్తున్నారు, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఏంది, వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఏందనేది కంప్లీట్గా బ్లాక్ బాక్స్లో రికార్డింగ్ ఉంటుంది. ఆ బ్లాక్ బాక్స్ ఆల్రెడీ ఓపెన్ చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. విచారణ కంప్లీట్గా స్టార్ట్ చేసిరట. అలాగే విఎస్ఆర్కి సంబంధించినటువంటి ఏదైతే ఫ్లైట్కి సంబంధించిన కంపెనీ ఉందో ఆ కంపెనీ పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందట, సోదాలు జరుగుతూ ఉన్నాయి. అసలు మళ్ళీ తర్వాత ఈ ఫ్లైట్ని చెక్ చేసినటువంటి చెక్ పాయింట్స్ ఉంటాయి కొన్ని, ఈ ఫ్లైట్ని థరోగా చెక్ చేస్తారు, తర్వాత ఎంక్వైరీ చేస్తారు, విచారణ చేస్తారు, ఇదంతా కూడా ఉంటుంది. చెక్ చేసినటువంటి టీంని కూడా థరోగా విచారణ చేస్తారట. మీరు అసలు ఏం చేసిరు, ఆ ఫ్లైట్ని ఎందుకు చెక్ చేయలేదు సరిగ్గా, మరి ఆ ఫ్లైట్లో నిజంగానే లోపాలు ఉంటే అడ్డుకోవచ్చు కదా, ఆపొచ్చు కదా, ఎందుకు మీరు రన్వే మీదకి తీసుకొచ్చిరు, ఎందుకు మీరు ఆ ఫ్లైట్ని టేకాఫ్ చేసిరు, టేకాఫ్ చేయడానికి గల కారణం ఏంది, అక్కడ సరిగ్గా ల్యాండ్ కాలేదు, మీరు చెక్ చేయకపోవడం వల్లనే ఆ ఫ్లైట్కి అంత ప్రమాదం జరిగింది, అక్కడ 6 ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి అవసరం వచ్చిందంటూ కూడా సో పూర్తి స్థాయిలో విచారణ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందట. విచారణ కొనసాగుతున్న పరిస్థితి. బ్లాక్ బాక్స్ కూడా ఓపెన్ చేసి ఆల్రెడీ ఆ రికార్డింగ్స్ కూడా, అంటే ఏం మాట్లాడుకున్నారు, ఇటు ఎవరైతే పైలట్లు తర్వాత అటు ఏటీసీ వీళ్ళు డిస్కస్ చేసుకున్నటువంటి మాటలు ఏంటి, వీళ్ళు మాట్లాడుకున్నటువంటి సంభాషణ ఏంటి, ఏం జరిగింది వీళ్ళ మధ్యలో అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. తర్వాత ఇంకోటి ఏంటంటే, పైలట్లు మాట్లాడేటటువంటి ప్రతి మాట బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతుంది. అయితే ఆ 15 నిమిషాల పాటు పైన తిప్పుతున్నటువంటి నేపథ్యంలో ఏదో ప్రమాదం జరిగి విమానం కింద పడిపోతున్నటువంటి నేపథ్యంలో, ఆ సంబంధించినటువంటి చార్టెడ్ ఫ్లైట్ కిందికి వస్తున్న నేపథ్యంలో అజిత్ పవార్ కూడా ఆ పైలట్లతో మాట్లాడినరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. పైలట్లతో అజిత్ పవార్ కూడా డిస్కస్ చేశాడనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. లోపలంతా హరీబరీ అయిపోయినారని, ఇబ్బంది పడిపోయారంటూ కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలలోనే అర్థమవుతుంది కదా, లోపల పైలట్లు మాట్లాడుతున్న మాటలు హరీబరీ, అంత ఆగమాగం అవ్వడం, అజిత్ పవార్తో డిస్కస్ చేయడం, అజిత్ పవార్ మాట్లాడడం, ఇదంతా కూడా లోపల రికార్డింగ్ ఉంది. రికార్డింగ్ కొంత పరిశీలన చేస్తూ ఉన్నారు, రికార్డింగ్ విచారణ చేస్తూ ఉన్నారు, వింటా ఉన్నారు ఉన్నతాధికారులు అనేది కూడా. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ టీం పూర్తి స్థాయిలో వింటా ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అంటే ఫస్ట్ ఎవరైతే పైలట్లు ఉన్నారో పైలట్లు వాళ్ళు కరెక్ట్గా ల్యాండింగ్ చేయలేదు. అంటే దాదాపు 15 నిమిషాల పాటు ఏటీసీ ఇప్పుడు వద్దు అని చెప్పేసరికి ఫస్ట్ ల్యాండింగ్కి ట్రై చేశారు, కానీ ల్యాండింగ్ వర్కౌట్ కాలేదు, మళ్ళీ పైకి లేపేసినారు. మళ్ళీ పైన 15 నిమిషాల పాటు రౌండింగ్ కొట్టిరట. కొడుతున్న నేపథ్యంలో ఇక ఫ్లైట్ మళ్ళీ టేక్ ఆఫ్, అంటే ల్యాండింగ్ కావాలి.
ఫ్లైట్ మళ్ళీ కిందికి రావాలి, కిందికి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇగో ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, కానీ ఇక్కడ స్టార్ట్ కాలేదు. ఇక్కడనే వాళ్ళు ల్యాండింగ్ చేసేటటువంటి కార్యక్రమం చేసి ఇగో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో ఆ ఫ్లైట్ మొత్తం కూడా క్రాష్ అయిపోయింది, పేలిపోయినటువంటి పరిస్థితి. ఆ సీసీటీవీ కెమెరా రికార్డ్ కూడా ఇక్కడ నుండి జరిగింది అనేటటువంటి ఒక వ్యవహారం కూడా వినబడతా ఉంది. ఇక్కడ నుండి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదో రికార్డ్ అయిందనేటటువంటి ఒక అంశం కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏదో బ్లర్ అయిపోయిందని, కనబడలేదని, ఆటోమేటిక్గా అంతా కూడా ఫ్లాష్ అయిపోయిందని, లేకపోతే అర్థం కాలేదని, కిందికి దిగుతున్న మూమెంట్లోనే అంటే రన్వే అనుకొని ఇక్కడ దించేసిరు అనేటటువంటి ఒక చర్చ ఉంది. అంటే ఇదే వాస్తవానికి ఈ రన్వే వాళ్ళకి అర్థం కాకుండా ఇక్కడే రన్వే అనుకొని ఇక్కడే దించేసినారు అనేటటువంటి ఒక వ్యవహారం కూడా ఉంది. సరే, అంటే అక్కడ ఉన్న లోపల ఉన్నటువంటి ఎవరైతే ఇద్దరు పైలట్లు ఉన్నారో వాళ్ళు ఈ చిన్న చిన్న ఎయిర్పోర్ట్లో ఇప్పుడు దించలేదో, లేకపోతే ఈ ఎయిర్పోర్ట్ వాళ్ళకంత కన్వీనియంట్గా లేదో, ఈ రన్వే వాళ్ళకంత కన్వీనియంట్గా లేదో, లేకపోతే వాళ్ళు కరెక్ట్ చూసుకోలేదో, కానీ ఏదో లోపం జరిగింది. కొంతమంది ఇంజన్ ఆఫ్ అయిపోయింది అంటున్నారు. ఒక ఇంజన్ ఆఫ్ అయిపోతే ఇంకో ఇంజన్ ఉంటుంది, డబుల్ ఇంజన్ ఇది. కాబట్టి డబుల్ ఇంజన్ అంత ఈజీగా ప్రమాదం జరగకపోవచ్చు అని చెప్తా ఉన్నారు. తర్వాత ఆ ఫ్లైట్ కూడా వెరీ సేఫ్టీ ఫ్లైట్ అంటున్నారు. మరి అంత సేఫ్టీ ఫ్లైట్ అయినప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరగాల్సినటువంటి అవసరం ఏందనేది కూడా కొంత వినబడుతుంది. ఏది ఏమైనా పైలట్లు చేసినటువంటి తప్పిదం అంటున్నారు. పైలట్లు కరెక్ట్గా వాళ్ళు ల్యాండింగ్ చేయలేదని చెప్తున్నారు. నిజంగానే ఆ ఫ్లైట్లో లోపం ఉంటే పైలట్లు 15 నిమిషాలు తిప్పడం వల్ల కూడా ఏదో ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఆ ఫ్లైట్లో ప్రమాదం ఉన్నా కూడా 15 నిమిషాలు ఎందుకు తిప్పారు? ఏటీసీ వాస్తవానికి 5 నుండి 6 నిమిషాల పాటు చాలా తక్కువ టైంలోనే ఫ్లైట్ ల్యాండింగ్ చేయాలని చూస్తారట. అంత ఎక్కువగా పైన తిప్పాలని చూడరట. ఎందుకంటే పైన ఇంకో ఫ్లైట్ వస్తుంది కదా, పైన ఫ్లైట్ కూడా కింద అయితే ఏదైతే ట్రాఫిక్ రూల్స్ ఉంటాయో పైన కూడా దానికి ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. పైన కూడా ఒక ఫ్లైట్కి ఇంకో ఫ్లైట్ గ్యాప్స్ ఉంటాయి, మధ్యలో ఆపుతారు కూడా. మనం ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ చేస్తుంటే 1 మినిట్ ఆగిపోతుంది ఫ్లైట్. అవన్నీ కూడా కంట్రోలింగ్ ఉంటుంది వాళ్ళకి. ముందుటో ఫ్లైట్ వస్తుంది, కిందికి పోని, కొంచెం పైకి పోని, ఇవన్నీ కూడా ఏటీసీ నుండి వాళ్ళకి సమాచారం వస్తూ ఉంటుంది. ఏటీసీ వాళ్ళు ఎప్పటికప్పుడు కాపీ అని వీళ్ళు లోపల మొత్తుకుంటూ ఉంటారు, వాళ్ళు పేస్ట్ అని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర సంభాషణ. ఈ సంభాషణ ఏదో జరిగింది లోపల, అజిత్ పవార్ కూడా పైలట్లతో మాట్లాడింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతూ ఉన్నది. ఓవరాల్గా ఈ మరణం వెనకాల ఒక పెద్ద మిస్టరీ దాగుంది. ఈ మరణానికి గల కారణం కేవలం అంటే ల్యాండింగ్ కరెక్ట్ లేకపోవడం, ఏటీసీ దగ్గర లోపం జరిగిందా, మరి పైలట్ దగ్గర లోపం జరిగిందా తెలియదు, కానీ ల్యాండింగ్ మాత్రమే ప్రాబ్లం అట. అంటే రన్వే మీద కాకుండా రన్వే కంటే ముందే ల్యాండ్ చేసినారు. అట్లా ల్యాండ్ చేయడానికి 15 నిమిషాల పాటు పైన ఎందుకు తిప్పినారు? 8:30 నిమిషాలకు ల్యాండ్ కావాల్సినటువంటి ఫ్లైట్ 8:45 నిమిషాల దాకా ఎందుకు ల్యాండ్ కాలేదు? పైన 15 నిమిషాల పాటు ఏం చేసిర్రు? ఆ 15 నిమిషాల తర్వాత కరెక్ట్ ల్యాండ్ ఎందుకు కాలేదు? రన్వే కంటే ముందే ఎందుకు ల్యాండ్ చేసిర్రు? అంటే పైలట్లు చూసుకోలేదా, లేకపోతే పైలట్లకు అర్థం కాలేదా, లేకపోతే పైలట్ల దగ్గర లోపం కాకుండా ఈ ఇంజన్లో ఏమైనా లోపం జరిగిందా, ఫ్లైట్లో ఏమైనా లోపం జరిగిందా, లేకపోతే ఏటీసీ కరెక్ట్గా వీళ్ళకి చెప్పలేకపోయినారా? ఇదంతా కూడా రకరకాల వినబడుతున్నటువంటి వ్యవహారం. కానీ మరణానికి కారణం మాత్రం ఫ్లైట్ కరెక్ట్గా ల్యాండ్ కాకపోవడము అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి.